ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీ కుమారుడైన క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించి మీ సహవాసమునకు మమ్మల్ని పిలిచి, తండ్రి మునుపెన్నడూ మేము ఎరుగని రక్షణ భాగ్యాన్ని మాకు ప్రసాదించిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి, ప్రపంచానికి ప్రకటించడానికి మీరిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. కన్న తండ్రి, మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మీ ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమై ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన మాటలు వినటానికి దేవుడు మనందరికీ కృప చూపించారు. అందును బట్టి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రియులరా, భారతదేశంలో క్రీస్తుని అంగీకరించి క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి మన విశ్వాసాలను దెబ్బ కొట్టడానికి, మన విశ్వాసాన్ని కించపరచడానికి, అవమానపరచడానికి, లేదా మన విశ్వాసాలను తప్పుపట్టడానికి కొందరు మత ఛాందసవాదులు బయలుదేరడం మీ అందరికీ తెలిసిన సంగతి. ఈరోజు దేశవ్యాప్తంగా ఎందరో దైవద్రోహులు, ఎందరో దుర్మార్గులు క్రీస్తుకు భిన్నంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా, మరి ముఖ్యంగా బైబిల్కు వ్యతిరేకంగా ఎన్నో భిన్నమైన ఆలోచనల్ని, బైబిల్కి వ్యతిరేకమైన పాఠాలని, మాటల్ని సమాజంలోకి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నపడుతున్నారు. సత్యం తెలియని వారు అలాంటి వారి మాటలకు మోసపోవచ్చేమో, కానీ సత్యం తెలిసిన వారు, సత్యమును ఆలోచించేవారు వాళ్ళ మాటలకు మోసపోరు, వాళ్ళ మాటలకి విశ్వాసాన్ని వదులుకోరు. అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కనీస జ్ఞానం, కనీస అవగాహన లేనివాళ్ళు.
కనీసం కొంచెం కూడా వాళ్ళకు ఒక అవగాహన, ఒక జ్ఞానం అనేది ఉండదు ప్రియులరా. వాళ్ళు ఏదో ఎవరో చెప్పింది వినేసి, ఎవరో చెప్పింది నమ్మేసి దాని మీద వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దాని మీద వాళ్ళు క్రైస్తవుల్ని తప్పుబడుతూ రెచ్చగొడుతూ ఉంటారు. ప్రియులరా, ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను, వినండి. బైబిల్లో వ్రాయబడిన మాటలు లేదా చారిత్రకమైన అంశాలు వాస్తవానికి దగ్గరగా ఉండేవి తప్ప ఒక మనిషి వేలెత్తి చూపించే విధంగా ఉండేవి కావు. అవి సరిగా ఆలోచించకపోవడం వల్ల వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ సరిగా ఆలోచన చేస్తే ఆ మాటలు చాలా ఈజీగా అర్థమవుతాయి. ఎవరో క్రైస్తవ్యంలో ఉన్న కొందరు అబద్ధ బోధకులు ఏదో హిందూ మతాన్నో లేకపోతే ఇంకో మతాన్నో విమర్శించారని, వాళ్ళ గ్రంథాల్లో క్రీస్తున్నాడని లేక వాళ్ళ గ్రంథాల్లో ఏదో ఉందని తప్పుగా మాట్లాడారని, వాళ్ళ జోలికి వీళ్ళే ముందుగా వెళ్ళారని వాళ్ళు అనుకుని బైబిల్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. అంటే మా జోలికి వచ్చారు కాబట్టి మీ జోలికి వచ్చేసాం అంటున్నారు. ఇది పచ్చి అబద్ధం. వీళ్ళెవరూ వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా కూడా వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం, ధన వ్యామోహంతో క్రైస్తవుల మీద కక్షగట్టి మంచి వాళ్ళను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎవడో తప్పు చేస్తే వాడి గురించి మాట్లాడాలి కానీ మరి అందరినీ అంటున్నారంటే మంచి వాళ్ళను కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, వీళ్ళు ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చారు, కొత్తగా వీళ్ళు ఏదో చేస్తున్నారు మనం అనుకోవడానికి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో చెప్పారు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అంటే మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది. లోకం మీకంటే ముందుగా ఎవరిని ద్వేషించింది? నన్ను ద్వేషించింది. కనుక లోక సంబంధులైతే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది, లోక సంబంధులు కాకపోతే లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. నాకంటే ముందుగా లోకం, మీకంటే ముందుగా లోకం నన్ను ద్వేషించింది అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ద్వేషిస్తుంది దిక్కుమాలిన లోకం. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి లోక సంబంధులు బైబిల్ని వక్రీకరించడానికి వాడుకునే ఒక మాట ఏంటంటే అపోస్తలుల కార్యాలు. 19వ అధ్యాయం ఆ అపోస్తలుల కార్యాలు, దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేసి జాగ్రత్తగా చూడండి. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించినటువంటి మాటలు, ఏమండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించినటువంటి మాటల్లో వ్రాయబడిన సత్యం మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం మొదటిగా చూద్దాం, తర్వాత 19వ అధ్యాయానికి వెళ్దాం. 16వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. ఆసియాలో వాక్యం చెప్పకూడదని బైబిల్ ఎలా వ్రాయబడింది? దేంతో రాయబడింది? పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. ఇప్పుడు అదే పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? ఆసియాలో వాక్యం చెప్పకూడదు అని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. అంటే ఆసియాలో వాక్యం చెప్పొద్దు అని పరిశుద్ధాత్ముడే ఏం చేశాడట? ఆటంకపరిచాడు. బాగుంది కదండి మాట. ఈ మాట తీసుకుని పనికిమాలిన పుస్తకాలు, క్రైస్తవులకు 62 ప్రశ్నలు, క్రైస్తవులకు 100 ప్రశ్నలు అని కొంతమంది మతఛాందసవాదులు, ఎందుకు పనికిరాని అడ్డగాడిదలు డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి అంటే ఒక్కడు మాట్లాడు. మీ గ్రంథాలు పట్టుకుని రండి మాట్లాడుకుందామంటే అస్సలు రారు. మీ గ్రంథాలు పట్టుకురండి కలిసి మాట్లాడేసుకుందామంటే రారు. వాళ్ళు కేవలం ఓన్లీ బైబిల్, ఓన్లీ బైబిల్, ఓన్లీ బైబిల్ అంటారు. అంటే మాకొద్దు, మా కింద చాలా నలుపు ఉందన్న మా సంగతి మాకు తెలుసు, మా కింద చాలా కుళ్ళు ఉంది, మేము కడుక్కోమన్న సంగతి కూడా మాకు తెలుసు. కాబట్టి మా గ్రంథాలు మీ గ్రంథాలు కలిపి మాట్లాడతామంటే రాం. కేవలం మీ బైబిల్ ఒకటే అంటే మాత్రం వచ్చేసి ఏదో మిమ్మల్ని మీ విశ్వాసాలను చెరిపేసి పోదామన్న భావనలో మేము ఉన్నాం అని అనుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు కొన్ని పుస్తకాలు రాసి సమాజంలో రిలీజ్ చేశారు. ఫేస్బుక్లో కూడా కొంతమంది పోస్టులు పెడుతూ ఉంటారు. అందులో ప్రప్రథమంగా వాళ్ళు చూపించేది ఏంటంటే ఇదిగో ఇదే, ఆసియాలో వాక్యం ప్రకటించొద్దు అని పరిశుద్ధాత్ముడే చెప్పినప్పుడు
మీరు మీ పరిశుద్ధాత్ముడికి లోబడతారా, లోబడరా? మీరు మీ పరిశుద్ధాత్ముడి ప్రేరణ మీ గ్రంథం అంటారు కదా, మరి అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి గ్రంథంలో ఆసియాలో వాక్యం ప్రకటించకూడదని ఉంది కదా. మరి అప్పుడు మీరు ఆసియాలో వాక్యం ప్రకటించకూడదు కదా. మీరు ఎందుకు మరి సువార్త సభలు పెడుతున్నారు, మీరు ఎందుకు మీటింగులు పెడుతున్నారు? ఎవడైనా దమ్మున్న మొనగాడు ఉంటే వచ్చి మాకు సమాధానం చెప్పండి అని వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఏమంటే నేను మాట్లాడితే వీళ్ళ గురించి ఏం మాట్లాడతానంటే, వీళ్ళు గోచి మొలతాడు లేనోళ్ళు. అసలు గోచి పెట్టుకోవాలంటే మొలతాడు ఉండాలి కదా, వీళ్ళకి రెండూ లేవు. కాబట్టి ఈ రెండూ లేనోళ్ళు బైబిల్ గురించి ఏం మాట్లాడతారు? అసలు బైబిల్లో ఏం రాయబడిందో వీళ్ళకేం తెలుసు? బచ్చగాళ్ళు, నిజంగా బచ్చగాళ్ళు వీళ్ళు. అందుకే మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడాలి. ఎంతవరకు వాడికి నాలెడ్జ్ ఉందో దాన్ని అంతటిని బాగా వాడి వడపూసిన తర్వాత అప్పుడు మాట్లాడాలి. బైబిల్లో ఒక రెఫరెన్స్ ఉంది, ఆ బైబిల్లో ఉన్న రెఫరెన్స్ గురించి బైబిల్ తెలిసిన అడిగితే చక్కగా చెప్తాడు. బైబిల్ తెలియని బచ్చాగాళ్ళు ఏం చెప్తారు? కిడ్స్ వాళ్ళు, బైబిల్ ముందు చిన్నోళ్ళు కిడ్స్, వాళ్ళు మాట్లాడలేరు. కానీ బైబిల్లో ఏముంది, అసలు ఎందుకు ఈ మాట రాయబడింది అనడానికి ముందు కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు వేసే సెటైర్ ఏంటంటే, ఆసియాలో వాక్యం ప్రకటించొద్దని ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. కాబట్టి మీ పరిశుద్ధాత్ముడే చెప్పిన తర్వాత మా ఆసియా ఖండంలో వాక్యం ఎందుకు ప్రకటిస్తున్నారు అని అన్నాడు. ప్రియులరా, ఆసియా ఖండము అని ఉందా అక్కడ? ఆసియా అని ఉందా? ఆసియా. మీకు ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటారా? ఆసియా వేరు, ఆసియా ఖండం వేరు, రెండు ఒకటి కాదు. అందుకే ఆసియా ఖండంలోనే మన భారతదేశం ఉంది కదా, మన భారతదేశం ఆసియా ఖండంలోనే ఉంది కదా. మరి ఆసియాలో ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారని అడుగుతున్న ఎర్రిబాగులకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, యెరూషలేము కూడా ఎక్కడుంది? ఆసియా ఖండంలోనే ఉంది. అందుకే బచ్చగాళ్ళు అన్నాను, గోచి మొలతాళ్ళు లేనోళ్ళు అన్నాను. యెరూషలేము కూడా ఎక్కడుంది? ఆసియా ఖండంలోనే ఉంది. అంటే యేసుక్రీస్తు ఏ ఖండంలో పుట్టారు? ఆసియా ఖండంలో పుట్టారు. మరి ఆసియాలో సువార్త ప్రకటించొద్దని పరిశుద్ధాత్ముడు చెబితే యెరూషలేములోనూ కూడా ప్రకటించకూడదు. అర్థమవుతుందా? యెరూషలేములో ప్రకటించకూడదు. యెరూషలేము ఆసియా ఖండంలోనే ఉంది. అయితే ఇక్కడ వ్రాయబడింది ఆసియా ఖండం గురించి కాదు. ఇంతకీ ఆసియా ఖండం ఎప్పుడు వచ్చింది అంటే, ప్రపంచాన్ని ఖండాలుగా ఎప్పుడు విభజించారో కూడా ఈ ఎర్రిబాగులోడికి తెలీదు. పుస్తకాలు రాసేస్తారు, మళ్ళీ మహాజ్ఞానులు అంటారు, మా దగ్గర ఎంతో జ్ఞానం ఉందంటారు. పూర్వం నుండి మా దగ్గర జ్ఞానం ఉందనుకుంటారు. సరిగ్గా కడుక్కోరు, శుభ్రం చేసుకోరు, నీతిమాలిన బతుకులు, బైబిల్ గురించి మాట్లాడతారు. ప్రపంచానికి మా దగ్గరే జ్ఞానం ఉందంటున్న వీళ్ళకి కనీస జ్ఞానం లేదనమాట వీళ్ళ దగ్గర. ఆ పుస్తకాలు రాసే ముందు ఒకసారి వెనక్కి ముందుకి చూసుకొని రాస్తే బాగుండేది ఈ మత ఛాందసవాదులు. ఆసియా ఖండాలుగా, ఆసియా ఖండం అనేది ఎప్పుడు విభజింపబడింది? అసలు ఈ ఖండ విభజన ఎప్పుడు జరిగింది? ప్రపంచాన్ని ఖండాలుగా ఎప్పుడు విభజించారో తెలుసా? 16వ శతాబ్దంలోనండి. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి? 400 సంవత్సరాలు అవుతుందండి ఖండ విభజన జరిగి. ఖండ విభజన జరిగి 400 సంవత్సరాలు అవుతుంటే, అంటే ఆసియా ఖండం అనేది, ఆసియా ఖండం అనే పేరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 400 సంవత్సరాలండి. మరి ఈ మాట ఎప్పుడు రాయబడింది? ఈ మాట రాయబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 years. సుమారుగా 2000 సంవత్సరాల క్రిందట అపోస్తలుల కార్యాల 16వ అధ్యాయంలో ఈ మాట రాయబడితే, మొన్న విభజింపబడిన ఖండ విభజన గురించి వీళ్ళు మాట్లాడుతూ దీన్ని లింకప్ చేసేసి మధ్యలో 1600 సంవత్సరాల గ్యాప్ ఉంటే ఇక్కడ ఆసియా ఖండంలో సువార్త ప్రకటించొద్దన్నాడు అంటున్నారు. అసలు ఆయన పుట్టిందే ఏ ఖండంలో? ఆసియా ఖండంలో. ఆయన సువార్త పరిచర్య ప్రారంభించి విస్తరింపజేసింది కూడా ఏ ఖండంలో? ఆసియా ఖండంలో. ఆయన మరణించింది ఆసియా ఖండంలో, ఆయన తిరిగి లేచింది ఆసియా ఖండంలో. మరి అలాంటప్పుడు ఆసియాలో సువార్త ప్రకటించొద్దని బైబిల్ చెప్పింది అని బుద్ధిహీనులు ఎలాంటి మాట్లాడుతున్నారు? నమ్మేవాళ్ళు ఎలా నమ్ముతున్నారు? వాళ్ళు మాట్లాడుతున్నారంటే నమ్మేవాడికైనా ఒక బుర్ర బుద్ధి ఉండాలి కదా.
చదివి ఆలోచన చేసి అవునా ఇది నిజమా, ఇలా ఉందా, ఇవన్నీ పరిశీలన చేసి అప్పుడు నమ్మాలి. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాట ఆసియా ఖండం గురించి వ్రాయబడిన మాట కాదు. ఈ మాట ఆసియా ఖండం గురించి పరిశుద్ధాత్ముడు చెప్పట్లేదు. మరి దేని గురించి చెప్తున్నాడు? ఇంతకీ ఆసియా అంటే ఏంటి అనేది మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 31వ వచనం ఏమని చూడండి. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అన్నాడండి. ఏ అధికారులట? ఆసియా దేశ అధికారులు. అంటే ఆసియా అంటే ఏంటి చెప్పండి? ఖండమా దేశమా? దేశానికి ఖండానికి తేడా తెలియని సవట సన్నాసులు బైబిల్ గురించి పుస్తకాలు రాస్తున్నారు. గమనించాలి మీరు. దేశానికి ఖండానికి తేడా తెలియలేనోళ్ళు. ఇప్పుడు ఆసియా ఖండమా దేశమా? బైబిల్ చెబుతుంది ఏంటిది? ఆసియా దేశం. ఇంకా చూస్తారా రెఫరెన్స్లు? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 9వ వచనం. 8 నుంచి చదువుదాం. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఏ భాషట? తాను పుట్టిన దేశపు భాష. దేశపు భాష, ఖండపు భాష కాదు, దేశపు భాష. ఏ దేశాలట? అవి కిందనే చూడండి. పార్దీలు, మాదీలు, ఏలామీలు, మొసపతోమియా, యోదయ, కపదొకియా, పొంతు. నెక్స్ట్ ఏంటి? ఆసియా. అంటే ఇప్పుడు ఆసియా ఏంటని చెప్తుంది బైబిల్? దేశం అని చెప్తుంది, ఖండం కాదు. ఆసియా దేశం. జియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ కూడా తెలియదు వీళ్ళకి. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ తెలియని దౌర్భాగ్యులు వీళ్ళు. అసలు ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఆసియా దేశం, ఖండం కాదు. ఆసియా దేశం. ఇంకా ఉన్నాయండి బైబిల్లో రెఫరెన్స్లు. 6వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెక్సాంద్రియుల సమాజములోను, కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. కానీ ఎవరితో తర్కిస్తున్నారట? ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు స్టెఫన్తో తర్కిస్తున్నారట. అంటే మేము ఏదో పెద్ద జ్ఞానులు అనుకుని వచ్చారు స్టెఫన్ దగ్గరికి. ఆసియా నుంచి, ఆసియా ఖండం నుంచి కాదు, ఆసియా దేశం నుంచి తర్కించిరి. కానీ మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును కానీ అతన్ని ప్రేరేపించిన ఆత్మను కానీ వారు ఎదిరింపలేకపోయిరి. పరిశుద్ధాత్మని తప్పుపట్టేయడం వీళ్ళ తరం కాదు కదా. వీళ్ళ బాబులు దిగొచ్చినా జరగదు, ఎవరి తరం కాదు. కాబట్టి ఇంత ఇన్ఫర్మేషన్ ఉందండి బైబిల్లో, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆసియా అనగానే అది ఖండం కాదు. ఆసియా అనగానే ఏంటి? దేశం. ఇంకో మాట చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దామండి. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా, చెప్తున్నాడు చూడండి, ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. ఆసియా అను ఏంటది? ఆసియా అనేది ఏంటట? దేశము. ఏమండి? ఆసియా దేశం గురించి ఇక్కడ పరిశుద్ధాత్ముడు మెన్షన్ చేశాడు తప్ప ఆసియా ఖండం గురించి కాదు. మరి వీళ్ళ పక్కకు తోసేసాం కదండి, వీళ్ళ పని అయిపోయింది. చెత్తపుట్టలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఈ పుస్తకం రాసిన వాళ్ళందరూ ఎందులోకి వెళ్ళిపోయారు? ఇప్పుడు ఆసియాలో వాక్యం ప్రకటించకూడదని మీ పరిశుద్ధాత్ముడు చెప్పారు. మరి మీరు ఎందుకు ఇండియాలో సభలు పెడుతున్నారు, ఇండియాలో ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారని వాగే పిచ్చి సన్నాసులు అందరూ ఇప్పుడు ఎక్కడికి పోయినట్టు? చెత్తబొట్టలోకి వెళ్ళిపోయినట్టు. ఇంకా వాళ్ళతో మనకు పని ఉందా? లేదు. తోసేయండి పక్కకి, ఎవరిని పట్టించుకోకండి.
మీకు ఏమైనా డౌట్స్ వస్తే బైబిల్ తెలిసిన అడగండి. అంతేగాని ఇలాంటి గాలిగాళ్ళ మాటలు విని గాలికి చెదరగొట్టబడే పొట్టులో ఎవరు మారకూడదు. బైబిల్ తెలిసిన వాళ్ళని అడిగారు అనుకోండి, బైబిల్ని అర్థం చేసుకున్న వాళ్ళని, ఆత్మ సహాయంతో ఆలోచించే వాళ్ళని అడిగారు అనుకోండి, బైబిల్లో లోతైన సంగతులు మనకు నేర్పిస్తారు. ఇలాంటి గాలిగాళ్ళు చెప్పే మాటలు ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ లేదా ఏదైనా పుస్తకాల్లోనూ చూసి మోసపోయారు అనుకోండి, మనకు బైబిల్ అర్థంగా. చూసారు ఎంత సింపుల్గా ఉందో. సిగ్గుపడిపోవాలి. ఇప్పుడు ఆ మాటలు రాసిన వాళ్ళందరూ ఏమైపోతారు? సిగ్గుతో తలదించుకొని తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అటు ఇటు తిరిగి ఏ సముద్రంలో దూకి సావాలి. ఎందుకంటే వాళ్ళు రాసింది అబద్ధం. ఆ అబద్ధాన్ని ఏదో నిజం చెప్పినట్టు చెప్పారు. చూసారా? ఒక అబద్ధాన్ని సమాజానికి పరిచయం చేయడానికి మళ్ళీ వీళ్ళ బతుకులకు ఒక పుస్తకాలు, వీళ్ళకు ప్రింటింగ్ ప్రెస్సులు, వీళ్ళకు సమితులు, వీళ్ళకు ఒక మండళ్ళు, పనికిమాలినోళ్ళు. వదిలేయండి, వాళ్ళని పక్కకు తోసేయండి, వాళ్ళ పని లేదు. మరి ఇప్పుడు మనకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇంతకీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పారు. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అంటే సర్వ సృష్టిలో ఆసియా దేశం ఉందా లేదా? సర్వ సృష్టిలో ఆసియా దేశం కూడా ఉంది. మరి సర్వ సృష్టిలో ఆసియా దేశం ఉన్నప్పుడు సర్వలోకానికి వెళ్ళమన్న ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభు వారిది అయినప్పుడు, అపోస్తలులు సర్వలోకానికి వెళ్ళవలసిన వారై ఉన్నప్పుడు సడన్గా పరిశుద్ధాత్ముడు వచ్చి మీరు ఆసియాలో వాక్యం ప్రకటించవద్దు అని ఎందుకు చెప్పారు? ఇది మనకు రావాల్సినటువంటి ప్రశ్న. ఏమండి? ఇది మనకు రావాల్సినటువంటి ప్రశ్న. ఆసియాలో వాక్యం ఎందుకు ప్రకటించకూడదు, ఎందుకు ప్రకటించొద్దని పరిశుద్ధాత్ముడు తెలియజేశారు అనేది మనం ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పుడు మరలా అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. అక్కడితో ఆగిపోకూడదండి. బైబిల్ చదివేటప్పుడు కామా పెట్టాడు, ఫుల్ స్టాప్ పెట్టాడా, కామా పెట్టాడు. తర్వాత కంటిన్యూ అవుతుంది. ఏమని? వారు పృగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి, ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు. ఇప్పుడు ఆసియాకి పరిశుద్ధాత్ముడు వెళ్ళొద్దు అన్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు బితూనియా అనే దేశానికి వెళ్దాం, బితూనియా అనే ప్రాంతానికి వెళ్దాం. ఇప్పుడు బితూనియాకి వెళదామని ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంటే ఆసియాకేనా, బితూనియాకి కూడా వెళ్ళనివ్వట్లేదా? చెప్పాలి మీరు. ఆసియాకేనా, బితూనియాకి కూడా వెళ్ళనివ్వట్లేదా? బితూనియాకి కూడా వెళ్ళనివ్వట్లేదు పరిశుద్ధాత్ముడు. అంటే ప్రస్తుతానికి మీరు అక్కడికి వెళ్ళకూడదు, వేరే చోటకి వెళ్ళాలి. కోత ఎక్కడ రెడీగా ఉందో ముందు కోతకి అక్కడికి వెళ్ళాలి. పంట చేలన్నీ ఉంటాయండి, కొన్ని ముందు విత్తుతారు, కొన్ని తర్వాత విత్తుతారు, అంతేనా? పంట చేలు అన్నీ ఒకేసారి ఊడ్చరు కదా. కొంతమంది ముందు ఊడుస్తారు, కొంతమంది వరి తర్వాత ఊడుస్తారు. అలా ఊడ్చిన తర్వాత కొన్ని పంటలు ముందు వచ్చేస్తాయి, కొన్ని చేలు తర్వాత వస్తాయి. ఏది కోతకు సిద్ధంగా ఉంటే అక్కడ కొడవలు పెట్టి ముందు కోసేయాలి. ఏది ఇంకా కోతకు అనుకూలంగా లేదో అక్కడ కొడవలు పెట్టి కోయడానికి వీలు లేదు. పక్వానికి రాని పండు ఎవడో చెట్టు నుంచి తెంపడు, పక్వానికి వచ్చిన పండునే చెట్టు నుంచి తెంపుతాడు. ఇప్పుడు ఎక్కడ ఏ టైంలో ఏ విధంగా సువార్త ప్రకటించాలో ఎవరికి బాగా తెలుసు? దేవుడికి తెలుసా, మనుషులకు తెలుసా? దేవునికి తెలుసు. అసలు సువార్త వ్యాప్తి జరుగుతుంది, సంఘములు ఆత్మ సహవాసంలో ఉన్నాయి, పరిశుద్ధాత్ముడు వాళ్ళందరికీ నాయకుడిగా ఉన్నాడు. సంఘానికి నాయకుడిగా ఉండి నడిపిస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు, ఆదరణకర్త. అందరికీ శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన సహవాసంలో, ఆయన నాయకత్వంలో సమస్తాన్ని జరిగిస్తున్నాడు. సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది ఆయన నాయకత్వంలో. ప్రారంభ శతాబ్దంలో అప్పటికింకా బైబిల్ పరిపూర్ణంగా వ్రాయబడలేదు, అప్పటికింకా బైబిల్ పరిపూర్ణంగా రాలేదండి. ఆ టైంలో సంఘ నాయకత్వాన్ని వహించింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. అననీయ సప్యరాలకు శిక్ష విధించింది ఎవరు? ఇమ్మీడియట్గా పేతురు చెప్పగానే వాళ్ళు చచ్చిపోతారు. సంఘంలో భయం కలిగింది. సూచిక్రియలు మహత్కార్యాలు ఎవరి ద్వారా జరిగాయి? పరిశుద్ధాత్ముని వలనే. వాక్యం పరిపూర్ణంగా బైబిల్ గ్రంథం వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? పరిశుద్ధాత్ముని వలనే.
సంఘాలు విస్తరించాయంటే ఎవరి వల్ల? పరిశుద్ధాత్ముని వలనే. నేటికి సంఘంలో సంచకరువుగా ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్ముడే. క్రీస్తు రెండవ రాకడ వరకు సంఘంలో ఉండేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. అందుకే మనం పరిశుద్ధాత్ముడిని ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. ఏమండి? ఇలా ఆయన నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి ముందు తెలుసు, ఎక్కడికి వెళ్ళకూడదో ఆయనకి తెలుసు. నేను ఇటే వెళ్తాను, అటు వెళ్ళనంటే ఆయన ఒప్పుకోడు. ఆయన ఇటు పంపిస్తే అటు వెళ్ళాలి వాళ్ళు ఆ కాలంలో. ఎందుకంటే వాళ్ళకు నాయకత్వం వహించేది నాయకుడుగా ఉంది పరిశుద్ధాత్ముడు. నాయకుడు ఎలా చెప్తే అలా సైనికుడు వెళ్ళాలి. నాయకుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి సైనికుడు కదలాలి. నాయకుడు వెళ్ళొద్దన్న చోటికి సైనికుడు వెళ్ళకూడదు. నాయకుడికి ప్రతి సైనికుడు లోబడాలి. ఇది ధర్మం. అలాగే ఆత్మకు లోబడి ఆత్మ సహాయంతో పనిచేస్తున్న వాళ్ళని ఆసియా దేశానికి ప్రస్తుతానికి ఇప్పుడు మీరు వెళ్ళటానికి వీలు లేదు. మొత్తానికి వెళ్ళొద్దని చెప్పలేదు పరిశుద్ధాత్ముడు. ఆ సంగతి కూడా చాలామందికి తెలియదు. చూపిస్తానండి మీకు. అసలు మీరు ఆసియా నిషిద్ధమైన ప్రాంతం, ఆ నిషిద్ధమైన ప్రాంతానికి సువార్త వెళ్ళకూడదు కాబట్టి మొత్తానికి సువార్త ఆపేయండి అని అనలేదు. ప్రస్తుతానికి మీరు వెళ్ళటానికి వీలు లేదని వాళ్ళని ఆటంకపరిచాడు. తర్వాత బితూనియాకి వెళ్ళిపోతామంటే నో, బితూనియాకు కూడా వెళ్ళటానికి వీలు లేదు. మీరు ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళకూడదు. మరి ఏంటి పరిశుద్ధాత్ముడా నీ ప్రణాళిక ఏంటి? నువ్వు ఎక్కడికి పంపిద్దాం అనుకుంటున్నావు మమ్మల్ని? మీ ఆలోచనలు ఏంటి? మీ నాయకత్వం ఏంటి అంటే కిందకి చదవండి. వీళ్ళకి అర్థం కావట్లేదు. ముందు ఆసియాకు అనుకున్నారు, ఆయన ఆపేశాడు. మరలా బితూనియాకు అనుకుంటున్నారు, ఆయన ఆపేశాడు. అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు ఇంక పరిశుద్ధాత్ముడు ఏమనుకున్నాడంటే వీళ్ళకి చెప్తే తప్ప వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి తెలీదు కాబట్టి వీళ్ళకి చెప్పాలి అని అనుకుని ఏం చేస్తున్నాడు? అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు. సహాయం చేయమంటే అర్థం ఏంటి? డబ్బులు ఇమ్మనా? వాక్యం చెప్పమనా? చాలామంది ఇప్పుడు సహాయం అనగానే ఎటు వెళ్ళిపోతారండి? డబ్బులు, బియ్యం గింజలు, తెల్ల చీరలో, మిషన్లో, కుట్టు మిషన్లో, లేకపోతే ఇంకేముంటాయి పెన్సిన్లని, పెన్నలని, ఏమండి, లేదో బిర్యానీ పొట్లాలని, ఆటోలకు డబ్బులని, కార్లకు డబ్బులని, వ్యాన్లకు డబ్బులని. సహాయం అనగానే వీళ్ళు ఇదే దృష్టితో బతుకుతారండి మనుషులు. కానీ ఇక్కడ రాయబడిన సహాయం మాసిదోనియా దేశస్థుడు ఎవరికి కనబడుతున్నాడట? ఎవరికి కనబడుతున్నాడు? పౌలు గారికి కనబడుతున్నాడు. మాసిదోనియా దేశస్థుడు పౌలు గారికి కనబడి ఏమంటున్నాడట? బాబు పౌలు గారు వచ్చి మాకు సహాయం చేయండి, వచ్చి మాకు సహాయం చేయండి అని వేడుకుంటున్నాడట. చూడండి, వేడుకుంటున్నట్టు రాత్రి పౌలునకు దర్శనము కలిగెను. చూసారు, రాత్రి పౌలుకి దర్శనం ఎలా కలిగింది? ఎవరి వల్ల కలిగింది? పరిశుద్ధాత్ముడే పౌలుకి ఏం కలిగించాడు? దర్శనం కలిగించి, బాబు మీరు అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, అన్ని దేశాలకు వెళ్తున్నారు, అన్ని ప్రాంతాలకు వెళ్తున్నారు, మా దేశానికి రండి అయ్యా, మాకు సహాయం చేయండి, మేము కూరుకుపోతున్నాం, మేము మాయలో ఉన్నాం, మేము అంధకారంలో కూరుకుపోతున్నాం, మా ప్రాంతంలో ఎవరికి సత్యం తెలీదు, మా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సత్యం అర్థం కాలేదు, కాబట్టి మా ప్రాంతం నాశనానికి వెళ్ళిపోతుంది, మా ప్రాంత ప్రజలు నాశనానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు ఎక్కడికి రావాలి? ఇప్పుడు దేవుని సేవకులైన మీరు, దేవుని స్వార్థికులైన మీరు ఎక్కడికి రావాలి? మీరు ఇప్పుడు మా దేశానికి వచ్చి మమ్మల్ని కాపాడాలి, మాకు సహాయం చేయాలి, ఈ సత్యవాక్యం ఇక్కడ విత్తాలి. ఇక్కడ అసలు విత్తనాలు లేవు, ఇక్కడ అసలు ఈ భూమి పండే భూమిగా లేదు. ఎవరు ఇక్కడ విత్తనాలు ఇప్పటి వరకు విత్తలేదు, ఎవరు ఇక్కడ విత్తనాలు వేయలేదు. మీరు రావాలి, వచ్చి ఇక్కడ దేవుని వాక్యం అనే విత్తనాలు విత్తి పోవాలి. అలా మీరు దేవుని వాక్యం అనే విత్తనాలు ఇక్కడ విత్తితే మా దేశం బాగుపడుతుంది, మా ప్రాంతం బాగుపడుతుంది, మా అందరి ఆలోచనలు బాగుపడతాయి, మా జీవన విధానం మెరుగవుతుంది. కనుక మీరు మా ప్రాంతానికి రావాలని మాసిదోనియా దేశస్థుడు ఆసక్తితో ఎవరిని వేడుకుంటున్నట్టుగా దర్శనం వచ్చిందట? పౌలు గారిని వేడుకొని. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. దేవుడు ఎప్పుడు కూడా ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఆయన ఆలోచన ఏంటంటే కలిగి ఉన్నవానికే ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా తీసివేయబడు. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారి దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది. ఎవరికైతే ఆసక్తి ఉండదో వారి యొద్దకు దేవుని వాక్యం రాదు. మీరు గమనించండి, యేసుక్రీస్తు కూడా వినుటకు మనసున్న వారికి ఎక్కువ సంగతులు తెలియజేశారు,
వినుటకు మనస్సు లేని వారికి ఆయన ఎక్కువ సంగతులు చెప్పలేకపోయారు. వినుటకు మనస్సు లేనందున అనే మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతుంది. అంటే మనస్సు లేని వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. అంత ఎందుకండి, ఆకలి అన్నవాడికి మీరు అన్నం పెడతారు, కాలుతో దొక్కేవాడికి పెడతారా? చెప్పండి. ఎవడో వచ్చాడు, అన్నం పెట్టావు, కాలు కింద తీసి తొక్కేసిపోయాడు, మళ్ళీ ఆ మొహం కనబడితే అన్నం పెడతావా? చెప్పు తీసి కొడతావు. అరే అసలు నీకు అన్నం విలువ తెలిసిరా అంటావు. అంటే అన్నం ఎవరికి పెట్టాలి? ఎవరికి పెట్టాలి చెప్పండి? ఆకలిగా ఉన్నోళ్ళకి పెట్టాలి. బాగా ఆకలితో అలమటించే వాళ్ళకి ఏం పెట్టాలి? అన్నం పెట్టాలి. ఆకలితో ఉన్నారండి, ఆకలితో అలమటిస్తున్నారు, వాళ్ళకి అన్నం కావాలి. అలాంటి వాళ్ళకి మనం అన్నం పెట్టాలి. ఇప్పుడు ఎవరు ఆకలిగా ఉన్నారో మనకు బాగా తెలుసా, పరిశుద్ధాత్ముడికి బాగా తెలుసా? చెప్పండి, ఎవరికి బాగా తెలుసు? పరిశుద్ధాత్ముడికే తెలుసు. ఎందుకంటే ఆయనే నాయకత్వం వహిస్తున్నాడు అప్పటికి సంఘానికి. ఆయనే నాయకుడిగా ఉన్నాడు. ఆయన సహవాసంలో సంఘాలు నడుస్తున్నాయి, ఆయన అధీనంలో నడుస్తున్నాయి. భయం పుట్టింది, సంఘాలకన్నిటికీ భయం పుట్టింది. పరిశుద్ధాత్ముడు అనేకమైన వరాలను వాళ్ళకిచ్చి సంఘంలో క్షేమాభివృద్ధి కలుగజేస్తున్న కాలం అది. అప్పటికి ఇంకా వాక్యం స్థిరపరచబడలేదు. మరి అందుకే వాళ్ళని అలా నిలపడానికి ఆ వరాలన్నీ అనుగ్రహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి పరిస్థితిలో ఇప్పుడు మాసిదోనియాకి వెళ్ళాలి పేతురు. మీరు ఆసియాకి వెళ్ళకూడదు, ఇప్పుడు బితూనియాకి వెళ్ళకూడదు. ఆ వాక్యం లేదు అక్కడ. కానీ వింటే మారు మనసు పొందే మనుషులు ఉన్నారు అక్కడ. అది నాకు తెలుసు. ఇక్కడ నాకు చాలా జనం ఉన్నది. నీవు భయపడక ధైర్యముగా మాటలాడుము అని పౌలు గారితో మరొకసారి దేవుడు చెప్పడం మనకు తెలుసు. ఈ సందర్భాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ప్రత్యేకంగా మొదట మాసిదోనియాకి ఎవరిని పంపించాలనుకుంటున్నాడు? పౌలుని పంపించాలనుకుంటున్నాడు. వాళ్ళని పంపించాలనుకుంటున్నాడు సేవ జరిగించట. దేవుడు కూడా ప్రియులారా, ఎవరు వాక్యం పట్ల తృష్ణ కలిగి ఉంటారో, ఏ దేశంలో అయితే వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటారో తన సేవకుల్ని దేవుడు అక్కడికి పంపిస్తాడు. ఇది సత్యం. మొదట మీకు ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే దేవుడు ఏదో విధంగా మీ దగ్గరికి సత్యాన్ని తీసుకొస్తారు. అది ప్రభు కృప, అది ప్రభు యొక్క దయ. ఏ ఒక్కరూ నశించిపోవటం ప్రభువుకి ఇష్టం లేదు. ఏ ఒక్కరూ నాశనానికి వెళ్ళిపోవడం అనేది ప్రభువు చిత్తం కాదు. కనుక ఎక్కడైతే ఆసక్తి కలిగిన ప్రజలు ఉంటారో దేవుడు ఏదో విధంగా వాళ్ళ దగ్గరికి తన సత్యాన్ని చేరవేస్తాడు. అక్కడికి తన సేవకుల్ని పంపిస్తాడు. ఇది సత్యం, పంపిస్తాడు. కాబట్టి ప్రియులారా, అలాంటి క్రమంలో జరిగినటువంటి సంఘటనే మాసిదోనియా దేశానికి వెళ్ళాలి. లేదంటే వీళ్ళు ఆసియాలో ఇప్పుడే ఆగిపోతారు. ఇప్పుడే ఆసియాలో ఆగిపోతే అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమండి, మానవ జీవితం అల్పమైంది. ఎవరు ఎప్పుడు పోతారో ఎవరికి తెలీదు. ఎవరు ఏ క్షణంలో దాటిపోతారో తెలీదు. వాక్యం విని, వాక్యాన్ని అంగీకరించి తన తప్పు తెలుసుకుని మారు మనసు పొంది కొంతకాలం ఉండి దాటిపోయాడు అనుకోండి, వాడు ధన్యుడే కదా? లోకాన్ని విడిచిపెడితే ధన్యుడే కదా? ధన్యుడే కదండి. మారు మనసు పొంది పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతూ పవిత్రతను కాపాడుకుంటూ తన శరీరాన్ని సజీవయాగంగా ప్రభువుకు సమర్పించి ప్రభు మార్గంలో ఉండి చనిపోయాడు అనుకోండి, వాక్యం అందిన వెంటనే వాడు ధన్యుడే కదండి. మరి మరణించి మహాలోకానికి వారసుడైపోతాడు. పరదైసులో నీతిమంతులతో కూడా ఉంటాడు. వాక్యం అందకుండా చనిపోయాడు అనుకోండి, వాక్యం సత్యం తెలియలేదనుకోండి, వాడు ఏమైపోతాడు? చనిపోతాడు. కాబట్టి ఎవరి దగ్గరికి ఏ క్షణంలో వాక్యాన్ని పంపించాలో ఎవరికి బాగా తెలుసు? దేవుడికి బాగా తెలుసు. మనుషుల కంటే ఎక్కువగా దేవుడికి బాగా తెలుసు. కాబట్టే దేవుడు ఆయా దేశాలకు ఈ వాక్యం అవసరం అనుకున్నప్పుడు ఆ దేశాల్లో ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు. ఎవరో ఒకరిని ప్రేరేపించి, అదిగో పలానా దైవజనుడు ఉన్నాడు, అతని వాక్యం ఈ ప్రాంతానికి అవసరం, అతన్ని తెచ్చుకోండి. కొర్నేలికి చెప్పాడా లేదా? కొర్నేలికి చెప్పాడా? మీ ప్రాంతానికి ఏం అవసరం? వాక్యం అవసరం. కాబట్టి పలానా చోట పేతురు ఒక ఆయన ఉన్నాడు, ఇదిగో నువ్వు యొప్పేకు మనుషుల్ని పంపించు. అక్కడ ఎవరున్నారు? పేతురున్నాడు, తెచ్చుకో అన్నాడు. ఒకవేళ ఆ దర్శనం పేతురికి రాకపోయి, ఆ మాట కొర్నేలికి చెప్పబడకపోయి ఉండుంటే పేతురు ఇప్పుడు అక్కడి నుంచి ఎటో వెళ్ళిపోయేవాడు. ఇక్కడికి వచ్చేవాడా? చెప్పండి. పేతురు ఇక్కడికి వచ్చేవాడా లేకపోతే ఎటో వెళ్ళిపోయేవాడా? ఎటో వెళ్ళిపోయాడు. అతని మనసులో ఇంకొక ఆలోచన ఏదో ఉంది. ఇంకొక ప్రాంతానికి వెళ్దాం, ఇంకొక ఏరియాకి వెళ్ళి వాక్యం చెప్దాం, ఇంకో ప్లేస్కి వెళ్దాం, లేదు ఇంకో చోట మీటింగ్కి వెళ్ళిపోదాం, ఎవరో డేట్స్ అడిగారు వాళ్ళకి ఇచ్చేద్దాం, పలానా ఏరియాకి వెళ్దాం, పలానా ప్రాంతానికి వెళ్దాం అని అనుకుని ఉండేవాడు. కానీ
దేవుడు ఎవరో ఒకరి హృదయాన్ని బాగా ప్రేరేపిస్తూ లేదు మీ దేశంలో మీ ప్రాంతంలో ఈ సత్యవాక్యం లేదన్న సంగతి నీకు తెలీదా? తెలుసు కదా. మరి ఇప్పుడు ఈ సత్యవాక్యాన్ని ప్రకటించడానికి నువ్వు ఆ దైవజనుడిని ఇక్కడికి రప్పించే ప్రయత్నం ఎందుకు చేయలేవు? అలా చేస్తే ఆ దైవజనుడు ఇక్కడికి వస్తే ఆ దైవజనుడి ద్వారా అనేకమైన మాటలు ఈ పరిసర ప్రాంతాల్లో వినిపించబడితే అనేక మంది మారు మనసు పొందుతారు కదా. ఆ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది కదా. ఆ ఘనత ఆ దేవుని దగ్గర ఆ మెప్పు నీకే లభిస్తుంది కదా. పలానా వాడిని తీసుకొచ్చావు, ఇక్కడ మీటింగ్స్ పెట్టించావు, వాక్యం వినిపించావు, మారు మనసు పొందితే, ఆత్మలు రక్షింపబడితే ఆ క్రెడిట్ అంతా ఎవరిది? సత్యానికి సహాయకులుగా ఉన్న మీదే కదా. ఇప్పుడు కొర్నేలుని ఆ విధంగా ప్రేరేపించారు, పేతురుని రప్పించారు. ఇప్పుడు పేతురు వచ్చారు, వాక్యం చెప్పారు, అనేక మంది సత్యంలోనికి వచ్చేసారు. పరిశుద్ధాత్ముడు వారి మీద దిగాడు, అనేక మంది సత్యంలోనికి వచ్చారు. అన్యజనుల ప్రవేశం ఆ విధంగా జరిగింది. అక్కడ కొర్నేలు గారి ద్వారా అన్యజనుల ప్రవేశం జరిగింది. సత్యం వాళ్ళు తెలుసుకున్నారు. అప్పటి వరకు కొర్నేలికి తెలియని లోతైన సంగతులు ఎవరు నేర్చుకున్నారు? కొర్నేలి నేర్చుకున్నాడు. అంటే ఏ ప్రాంతాలకు దైవజనులు వెళ్ళాలో ఆ ప్రాంతాలలో కొందరిని ప్రేరేపించడం దేవుని యొక్క విధి. దేవుడు అలాంటి ఆలోచన కలిగి ఉంటాడు, ఆయన ప్రణాళిక అది. అందుకే అక్కడ కొర్నేలిని ప్రేరేపించి మనుషుల్ని పంపించి పేతురుని రప్పించుకోవడం. ఇక్కడ కూడా మాసిదోనియా దేశస్తున్న ఒకరిని దర్శనంలో ఎవరికి చూపిస్తున్నారు? పౌలు గారికి చూపించి, బాబు ఇది కరెక్ట్ టైము, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళాలి? మాసిదోనియాకి వెళ్ళాలి. ఆసియాలో మీటింగ్స్ పెట్టకూడదు, ఇప్పుడు బితూనియాలో కూడా మీటింగ్స్ ఇప్పుడు పెట్టకూడదు. మరి ఇప్పుడు మీటింగ్ ఎక్కడ జరగాలి? ఆసియాలో క్షమించండి, మాసిదోనియాలో జరగాలి. కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇమ్మీడియట్గా మాసిదోనియాకి వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి ఎవరెవరో డేట్లు అడుగుతూ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేస్తుంటాను. ఆ తర్వాత ఆటోమేటిక్గా అవి క్యాన్సిల్ అయిపోతాయి. వేరే చోటకి ఆ డేట్స్ ఇచ్చేస్తూ అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తుంటే అక్కడ చాలామంది రియలైజ్ అవుతారు, మారు మనసు పొందుతారు, సత్యంలోనికి వస్తారు. వాళ్ళే చెప్తారు, అన్న మాకు ఎప్పటివరకు సత్యం తెలీదు, మేము మోసపోయాం, ఇప్పుడు సత్యం తెలుసుకున్నాం, మేము మారు మనసు పొందాం, మా జీవితాలు మార్చుకున్నాం అని అంటూ ఉంటారు. అలాంటప్పుడు మనసుకి చాలా సంతోషం అనిపిస్తుంది. నిజమే కదా, నేను ఈ వాక్యం పలానా చోట చెప్పాల్సిన వాడిని, కానీ అది అలా ఎందుకో అది సమకూడలేదు, అది అలా జరగలేదు, అది కుదరలేదు, అది క్యాన్సిల్ అయిపోయింది, మరలా ఇప్పుడు వేరే చోటకి వాక్యం వెళ్ళిపోయింది. అంటే దేవుడు ఏ ప్రాంతంలో తన పిల్లలు ఉన్నా సరే వాళ్ళని రేపుకుంటాడు, వాళ్ళని లేపుకుంటాడు, వాళ్ళని నిలబెట్టుకుంటాడు, వాళ్ళని తన యొద్దకు చేర్చుకుంటాడు, తన సత్యాన్ని వాళ్ళకి తెలియజేస్తాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. ఆకలిగా ఎవరున్నారో ఆయనకి తెలుసు, ఆకలి ఎవరికుందో, ఎవరు ఆకలి తీర్చాలో ఆయనకి తెలుసు. కనుకనే ఆయన తన సేవకుల్ని, తన పిల్లల్ని ఎక్కడికి పంపించుకోవాలో ఆయనకి తెలుసు. అది సత్యమైతే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు తీసుకొస్తాడు. సత్యాన్ని నీకు కావాల్సిన అవసరత ఉందని దేవుడు అనుకుంటే, అలాంటి హృదయం నిజంగా నీకుంటే, సత్యాన్ని స్వీకరించాలనే మనస్సు నీకుంటే, నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే నీకు ఎవరో ఒకరి ద్వారా ఎవరో ఒకరిని రేపుకుని వాళ్ళకి ఆలోచన పుట్టించి వాళ్ళ ఖర్చుతో, వాళ్ళ ద్వారా, వాళ్ళ కష్టంతో నీ దగ్గరకు వాక్యాన్ని తీసుకొస్తాడు, నీకు వాక్యాన్ని వినిపింపజేస్తాడు. ఇది దేవుని యొక్క సంకల్పం. ఈ సంకల్పంలో భాగంగానే మాసిదోనియాకి వెళ్ళారండి వాళ్ళు. చూడండి, వాళ్ళు ఏమని వేడుకుంటున్నారట? మాకు సహాయం చేయమంటున్నారు. నిజమైన సహాయం ఆత్మను రక్షించడమే. ఆత్మను రక్షించడం మొట్టమొదటి సహాయం అండి. అది ఆత్మకు అవసరమైన వాక్యాహారాన్ని, అక్షయమైన ఆహారాన్ని అందించటం, అది మొట్టమొదటి సహాయం. అందుకే మాకు సహాయం చేయమని వేడుకుంటుంటే ఆ రాత్రి దర్శనం కలిగితే, అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు. చూసారా, సహాయం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు సువార్త ప్రకటన సహాయమా కదా? చెప్పండి. సువార్త అందని వారికి, సత్యం తెలియని వారికి, సత్యాన్ని తెలియజేయటం సహాయం చేయటమేనా? సహాయం చేయటమేనండి. దానికంటే గొప్పదైన సహాయం ఈ భూమి మీద ఏం లేదండి. నిజమండి. మొట్టమొదట మనం చేయాల్సిన సహాయం వాడికి ఆత్మకు అవసరమైన ఆహారాన్ని అందించాలి. తర్వాత శరీరానికి కూడా అవసరమైతే ఆహారాన్ని అందించాలి. శరీర సంబంధమైన సహాయం కూడా సహోదరులు చేయాలి. అది మన విధి. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది అతని ఆత్మను రక్షించాలి. ఎందుకంటే పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు అక్కర్లేదు, భోజనం అక్కర్లేదు, బట్ట అక్కర్లేదు, గూడు అక్కర్లేదు,
వైద్యం అక్కర్లేదు, వ్యాపారం అక్కర్లేదు, పెళ్ళిళ్ళు అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు, ఉద్యోగాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మరి పాతాళానికి వెళ్ళాక ఏం కావాలండి? ఏం గుర్తొస్తుందండి పాతాళానికి వెళ్ళాక? పాతాళానికి వెళ్ళి ఏడ్చే అందరూ కూడా ఏమని ఏడుస్తారు? నాకు ఇల్లు లేదని ఏడుస్తారా? నాకు పొలం లేదని ఏడుస్తారా? నాకు ఉద్యోగం లేదని ఏడుస్తారా? వ్యాపారం లేదని ఏడుస్తారా? పిల్లల పుట్టలేదని ఏడుస్తారా? భార్య లేదని ఏడుస్తారా? భర్త లేదని ఏడుస్తారా? గవర్నమెంట్ జాబ్ రాలేదని ఏడుస్తారా? అప్పులు తీరలేదని ఏడుస్తారా? రోగం తగ్గలేదని ఏడుస్తారా? ఏమని ఏడుస్తారండి పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ? ఈ శరీర సంబంధమైన వేటి కోసం ఏడవరు. అయ్యో నా ఆత్మకు సహాయం భూమి మీద ఉండగా లభించలేదని ఏడుస్తారు, లభించినా నేను స్వీకరించలేదని ఏడుస్తారు. ఈ ఏడుపు తప్ప మరో ఏడుపు పాతాళంలో వినబడదు. అందుకే పాతాళానికి వెళ్ళక మునుపే ఆత్మకి ఏం కావాలి? అక్షయమైన ఆహారం కావాలి. పాతాళానికి ఆత్మ జారిపోక మునుపే ఆత్మకు అక్షయమైన ఆహారం. వాక్యాన్ని విస్తారంగా వ్యాపింపచేయాలి, వాక్యాన్ని విరివిగా ప్రకటించాలి, సువార్తను వ్యాపింపచేయాలి. ఆ సత్యము సమాజంలోనికి వెళ్ళాలి, సత్యాన్ని సమాజంలోనికి తీసుకుని వెళ్ళాలి. దేవుని ఆత్మ సహాయంతో, దేవునికి లోబడి, సొంత ఉద్దేశాల కోసం కాదు, సొంత అవసరాల కోసం కాదు, వ్యక్తిగతమైన లాభాపేక్ష కోసం కాదు, ఏదో నాకు 10 మంది ఉండాలి, నేను గొప్ప స్పీకర్ని అయిపోవాలి, నాకు జనం కావాలి, నాకు చప్పట్లు కొట్టేవాళ్ళు ఉండాలి, లేదా దౌర్భాగ్యకరమైన ఆలోచనలతో కాదు, లేదా నేనేదో బాగా డబ్బు సంపాదించేసుకోవాలని నీతిమాలిన ఆలోచనతో కాదు. కేవలం ఆత్మల సంపాదనే ధ్యేయంగా, ఆత్మలను రక్షించటమే ధ్యేయంగా, ఆత్మల రక్షణే లక్ష్యంగా ముందుకు కొనసాగాలి. అదే సహాయం చేయటం. అందుకే పౌలేమంటున్నాడు? వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని, దర్శనం రాగానే దేవుడే మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. చూసారా? ఆత్మ ఎందుకు వెళ్ళనివ్వలేదు? ఇప్పుడు అర్థమైందా మీకు క్లియర్గా? ఆసియాకి ఎందుకు వెళ్ళనివ్వలేదో, బితూనియాకి ఎందుకు వెళ్ళనివ్వలేదో, మాసిదోనియాకి ఎందుకు పంపించాడో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అక్కడ కోత విస్తారంగా ఉంది, అవి కోతకొచ్చేసాయి. పైరులను చూడండి, కోతకొచ్చేసాయి. కోయుటకు మీరు వెళ్ళాలి, పైరు చూడండి, వెళ్ళండి, కొయ్యండి అన్నాడు. అందుకే వెళ్ళారు, అక్కడ కోత విస్తారంగా జరిగించారు. మరి ఆసియా పరిస్థితి ఏంటి? వదిలేశాడు దేవుడు. ఆసియా పరిస్థితి ఏంటంటే వదిలేశాడు దేవుడు? వదిలేలేదండి. బితూనియాను వదిలేశాడు దేవుడు? వదిలేలేదండి దేవుడు. అక్కడికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు అక్కడికి పంపించాడు. ఇంతకీ ఆసియా ఎక్కడుందనుకుంటున్నారు? ఆసియా ఎక్కడుందనుకుంటున్నారండి? చూస్తారండి ఒకసారి. మీది బైబిల్ వెనక ఒక అపోస్తులుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలను ఒక మ్యాప్ కనబడుతుంది చూడండి. మీ బైబిల్ వెనక అపోస్తులుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని ఉందా? అందులో బితూనియా, ఆసియా, గలతీయ, పొంతు, కపదొకియా కనబడుతున్నాయా? బాక్స్ కిందే ఉన్నాయి. అపోస్తులుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాల కిందనే బితూనియా ఉంది, ఆ కిందే ఉంది ఆసియా కూడా ఉంది. కనబడిందా? ఎంతమందికి కనబడింది? చూపించండి చేయొద్దు. రైట్, అందరికి కనబడింది. ఆసియా ఖండమా, దేశమా? ఇప్పుడు గలతీయ పక్కన ఉంది, బితూనియా కింద ఉంది. ఏమండి? అది ఆసియా. ఈ ఆసియాకి వెళ్లకుండా ఆ పక్కనే ఉన్న చూడండి, మాసిదోనియా కనబడుతుందా? ఆ పక్కనే కనబడుతుంది చూడండి, ఎడమ వైపు. ఆసియాకి, బితూనియాకి ఎడమ వైపు మాసిదోనియా కనబడుతుందా? ఆ మాసిదోనియాకి తీసుకెళ్ళాడు పరిశుద్ధాత్ముడు మొదట. మరి ఆసియాకు వచ్చారా రాలేదా? ఆసియాలో వాక్యం ప్రకటించారా లేదా? ఇప్పుడు ఇదొక ఇంపార్టెంట్. ఆసియాకి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడో మనకు అర్థమైంది ఆ సిచ్యువేషన్లో. ఇంతకీ మరి ఆసియాకి పంపించాడా లేదా దేవుడు సువార్తని? ఆసియాలో వాక్యం ప్రకటించబడిందా లేదా అనేది మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 10వ వచనం. 9 నుంచి చూద్దాం, 9 నుంచి చూద్దాం. 8 నుంచి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు ఏం చేయొచ్చు? ప్రసంగించుచు అంటే సత్యాన్ని ప్రకటిస్తున్నాడు, వాక్యాన్ని వినిపిస్తున్నాడు. ఏమండి? ప్రసంగించుచు
దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. 3 నెలలు ఇదే పని. ఇంక పౌలు గారికి ఏ పని లేదు. 3 నెలలు ఇదే పని. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక. ఎప్పుడు ఉంటారంటే ఇలాంటి చెత్త గాళ్ళు, కఠినపరచబడి ఒప్పుకొనని చెత్తగాళ్ళు ఎప్పుడు ఉంటారు సమాజంలో. వీళ్ళు సత్యాన్ని ఏం చేయరు, ఒప్పుకోరు. ఒప్పుకొనక జనసమూహం ఎదుటి ఈ మార్గమును దూషించుచున్నందున. దూషించడం అంటే బూతులే. జనసమూహం ఎదుటి క్రైస్తవ్యాన్ని దూషించుచున్నందున అతడు వారిని విడిచి, కుక్కలు మరుగుతున్నాయి మనకెందుకులే అనుకుని, అంతే కదా, కుక్కలు మరుగుతున్నాయి ఇంక వీళ్ళకి చెప్పినా అర్థం కాదు, పందులు ఎదుటి ముత్యాలు చల్లినా విలువ వీటికి తెలియదని ఇంక కుక్కలకు చెప్పకూడదు అనుకుని వాళ్ళని వదిలేసి శిష్యులను ప్రత్యేకపరిచేసుకుని ప్రతిదినము తొరన్ను అని ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చాను. 2 ఏండ్ల వరకు ఏలాగు జరిగెను గనుక. ఎన్ని సంవత్సరాలట? 2 సంవత్సరాల వరకు ఏలాగు జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. ఎన్ని సంవత్సరాలు వినిపించాడు ఇప్పుడు ఆసియాకి వాక్యాన్ని దేవుడు? 2 ఏళ్ళు పైనే. 2 ఏళ్ళు పైనే ఆసియాలో వాక్యం పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ప్రకటింపజేశాడు. 16 అధ్యాయంలో వెళ్ళొద్దన్న చెప్తారు, 19 అధ్యాయంలో చెప్పింది చెప్తారా? చెప్పరు. ఇందుకే 16 అధ్యాయంలో వెళ్ళొద్దన్నది కూడా ఆసియా ఖండానికి కాదు, ఈ ఆసియా దేశానికి. అందుకే అన్నాను కదండి, వీళ్ళకి ఏమీ లేవండి, కప్పుకోవడానికి గుడ్డ ముక్కలే లేవు. వీళ్ళు మహాజ్ఞానం చెప్పేస్తామంటారు. ఎలా చెప్తారు? ఎక్కడ చెప్తారు? ఇంకా చూద్దాం. అదే 19 అధ్యాయం 22వ వచనం. అతడు తనకు పరిచర్య చేయవారిలో తిమోతి, ఎరస్తు అని వారినిద్దరిని మాసిదోనియాకు పంపి. చూసారా, మళ్ళీ మాసిదోనియాకి ఎవరిని పంపాడట? తిమోతిని, ఎరస్తుని పంపించాడట. ఆల్రెడీ అక్కడికి ఈయన వెళ్ళాడు, వాక్యం చెప్పాడు, సంఘం స్థాపించాడు, వచ్చాడు. తర్వాత ఈయన మళ్ళీ తిమోతిని, ఎరస్తుని ఎక్కడికి పంపిస్తున్నాడు? మాసిదోనియాకి పంపించి ఈయన మాత్రం ఎక్కడ నిలిచాడట? ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. ఈయన మాత్రం ఆసియాలో కొంతకాలం నిలిచి ఉన్నాడు. ఇంకా 26వ వచనం కూడా చూద్దాం. 25. అతడు వారిని ఆసియాలో ఏం చేస్తున్నాడు చూద్దాం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగిన. 23 ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగిను. ఎలాగనగా దేమేత్రను కంసాలి అర్తెమీదేవికి వెండుగుళ్ళు చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగు చేయించుండను. ఈ అర్తెమీదేవి గురించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను లాస్ట్ టైం తణుకులో మాట్లాడిన సభల్లో క్రైస్తవ్యం అజ్ఞానపు వర్గమా ఆధ్యాత్మిక శిఖరమాలో చూపించి మాట్లాడాను. టోటల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో ఉంది. 4వ రోజో 3వ రోజో మాట్లాడాను అర్తెమీదేవి గురించి. ఈ అర్తెమీదేవికి ఆసియాలో వెండుగుళ్ళు చేస్తున్నారు. ఇది ఎక్కడుందో తెలుసా? ఈ ప్రాంతాలన్నీ ఎక్కడున్నాయో తెలుసా? టర్కీ పరిసర ప్రాంతాలు, గ్రీసు దేశంలో ఉన్నాయండి. టర్కీ, గ్రీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలు ఇవి. అక్కడే ఉన్నాయండి ఇవన్నీ. ఏమండి, అక్కడే పౌలు గారు సువార్త పరిచర్య చేశాడు. అలా ఎలా అనగా దేమేత్రుని ఒక కంసాలు ఉన్నాడు. అర్తెమీదేవికి వెండుగుళ్ళు చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగు చేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయ ఇతరులను గుంపుకూర్చి, అయ్యలారా, ఈ పని వల్ల మనకు జీవనం బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే దేవతల్లో చేయబడినవి దేవతలు కావని, చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు, దాదాపు ఆసియా యందంతటా బహుజనమును ఒప్పించి తిప్పేశాడు. అంటే ఇప్పుడు ఆసియాకి వెళ్తే ఎక్కువ కాలం ఉండాలి. ఎవరికి తెలిసి సంగతే? పరిశుద్ధాత్ముడికి తెలుసు. మాసిదోనియాకి వెళ్తే కొంతకాలం ఉండి వచ్చేస్తే సరిపోద్ది. చూసారా, ఆసియాలో కోత ఎక్కువ ఉంది, కష్టం ఎక్కువ ఉంది. మాసిదోనియాలో కష్టం తక్కువ, కోత ఈజీగా అయిపోయే పరిస్థితి ఉంది. అందుకని ముందు ఎక్కడికి వెళ్ళాలి? మాసిదోనియాకి వెళ్ళి పని పూర్తి చేసుకుని వచ్చేసి ఆ తర్వాత ఆసియాకి వెళ్ళి. ఏమండి, బాగా డీజిల్లో మీ ఆయన చొక్కా ముంచుకొచ్చేసాడు. కాసేపు అనుకో, డీజిల్ మరకలు బాగా ఎక్కువ ఉన్నాయి, మీ ఆయన చొక్కాకు ఉన్నాయి. మీ అబ్బాయికి చిన్న చిన్న మట్టి మరకలే ఉన్నాయి. ముందు దేన్ని ఉతుకుతావు? ముందు చిన్న చిన్న మట్టి మరకలను ఉతికేసి ఆరేసేసి ఆ తర్వాత దీని పని పడదాం బాబు, ఇది ఇప్పుడప్పుడే అయ్యేలాగా
లేదు, ఎందుకంటే దీని దగ్గర చాలా దరిద్రం ఉంది. ఇదంతా వదిలించాలంటే బాగా బండకేసి సర్ప ఎక్కువేసి బండకేసి బాగా బాదాలి. అంటే ఇది ఎక్కువసేపు నానబెట్టాలి. దీన్నైతే సర్ఫ్లో ఎక్కువసేపు నానబెట్టాలి, ఎందుకంటే డీజిల్ మరకలు ఉన్నాయి. దీన్నైతే ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరత లేదు. కొంచెం అలా సబ్బు రాసేసిన ఈ మరకపోద్ది. కానీ ఇది పోవాలంటే మాత్రం చాలా టైం పడుద్ది. అందుకని మీరు ముందు దానికి ప్రియారిటీ ఇస్తారు, తర్వాత దీని దగ్గరికి వస్తారు. అంతే కదా. మామూలుగా వదిలిపోయే పాత్రల ముందు తోమేస్తారు. బాగా జిడ్డు పట్టేసిన పాత్రల్ని లాస్ట్లో పెట్టుకుంటారు. ఎందుకంటే అమ్మో ఇది ఎక్కువ టైం పడుద్ది, ఇదంత ఈజీగా వదిలిపోయేది కాదు, దీనికి చాలా చేయాలి. చింతపండు పెట్టాలి, మట్టి పెట్టాలి, బాగా తోమాలి, సర్ఫ్ పెట్టాలి, లేకపోతే ఏదైనా బాగా గాఢంగా ఉన్న సబ్బు ఏదైనా పెట్టాలి. అప్పుడు కానీ ఇది వదలదు. అర్థమవుతుందా? ఆసియాలో టైం టేకింగ్ ఎక్కువ, ఎందుకంటే అక్కడ బాగా విస్తారంగా అజ్ఞానం పెరిగిపోయి ఉంది. వెండుగుళ్ళు చేస్తున్నాడు ఒకడు, కంసాలి అర్తిమిదేవని బాగా ఎక్కువ పూజిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఒక టెంపుల్ ఉంది ఏమండి. అందుకని ఆ ప్రాంతంలో ఆసియా ఎందంతటా తిప్పాడు చూడండి, తిప్పాడు. ఆసియా ఎందంతటా బహుజనులను ఒప్పించి తిప్పేశాడు. చూసారా? ఆసియాలో ఉన్న వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేశాడు. 20 అధ్యాయం 16 వచనంలో కనపడదు చూడండి. 20 అధ్యాయం 16 వచనం. సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవాలని పౌలు త్వరపడుచుండిన కనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక అక్కడ రాసిందే. ఎఫెసీలకు రాసిన పత్రిక ఎక్కడదే? ఆసియా దేశంలో ఉన్న ప్రాంతమే, ఆసియా దేశపు పరిసర ప్రాంతాల్లో ఉన్నదే ఎఫెసు పట్టణం. అర్థమవుతుందా? ఆసియా పరిసర ప్రాంతాలు కాబట్టి ఎఫెసుకు వర్తమానం పంపాడు. ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకుని అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘ పెద్దలు పిలిపించాడు. వారు తమ యొద్దకు వచ్చినప్పుడు వారితో జాగ్రత్తలు చెప్తున్నాడు. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి, ఎక్కడ పెట్టాడు కాలు? ఆసియాలో కాలు పెట్టేశాను. పెట్టొద్దని ఎక్కడ చెప్పాడు? 16 అధ్యాయంలో చెప్పాడు. కానీ 19 అధ్యాయానికి వచ్చేసరికి ఎక్కడ కాలు పెట్టేశాడు? ఆసియాలో కాలు పెట్టేశాడు. పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరు ఎరుగుదురు. యూదుల కుట్రల వల్ల నాకు శోధనలు సంభవించాయి. కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటున్నో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని యూదులకు గ్రీసు దేశస్థులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయో మీకు తెలుసును. ఆసియా అనేది గ్రీసు దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం, పక్కనే టర్కీ కూడా ఉంది. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆలోచనలు మీరు జాగ్రత్తగా చూడాలి ప్రియులారా, జాగ్రత్తగా చూడాలి. గ్రీసు దేశంలో ఉన్న ఒక ప్రాంతం ఆసియా. ఏమండి, ఈ ప్రాంతంలోనే ఒకప్పుడు పౌలు గారు సువార్త పరిచర్య విస్తృతంగా జరిగించాడు. అనేక మందిని మేలుకొల్పాడు, అనేక మందిని వెలిగించాడు, అనేక మందిని దేవుని వైపు తిప్పాడు, అనేక మందికి మారు మనసు వచ్చే విధమైన బోధలు చేశాడు, అనేక మందిని దేవుని కొరకు సంపాదించాడు. కానీ అనతి కాలంలోనే వాళ్ళు మరలా దేవుని నుంచి దూరం అయిపోయారు. అందుకే మొదట మాసిదోనియాకి వెళ్ళమన్నాడు. ఆ మాసిదోనియాలో చాలామంది దేవుని కోసం నిలబడ్డారు. అందుకని ముందు అక్కడ విత్తనాలు వేసి వచ్చాయి. ఇక్కడ కూడా విత్తనాలు వేద్దు కానీ ఇక్కడ కొందరు ఉంటారు, కొందరు దారి తప్పుతారని వాళ్ళకి పౌలు గారు చెప్తున్నారు. చూడండి 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులని తరమ వెంట ఈడ్చుకుని పావులను వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. ఈ విధంగా చాలామంది దారి తప్పారండి, చాలామంది దారి తప్పారు. చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. చూసారు, ఆసియాలో ఎంత శ్రమ వచ్చిందో చెప్తున్నాడు వాళ్ళకి. ఆసియా ప్రాంతంలో ఉండగా స్వార్థ పనిలో ఎంత శ్రమ అనుభవించాడో పౌలు గారు చెప్తున్నాడు. మీకు తెలియకుండా అదేమనగా మేము బతుకుతామన్న నమ్మకమే లేకుండా పోయిందట. బతుకుతామనే నమ్మకం లేకుండా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కుంగిపోయాం.
మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగెను. అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను. దేవుడే తప్పించాడు. ఆసియాలో మాకు ఎంత శ్రమ కలిగిందో మీకు తెలియంది కాదు అన్నాడు. ఇక చివరిగా తిమోతికి 2వ పత్రిక రాస్తూ ఆసియా పరిస్థితి గురించి చెప్తున్నాడు. చూడండి, చివరి పత్రిక, పౌలు గారు రాసిన చివరి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతిని వెరుగుదువు. చూసారా ఎంత కష్టపడ్డాడండి, అక్కడ ఎంత శ్రమ పడ్డాడండి, ఎంత బాధ అనుభవించాడు, ఎంత వేదన అనుభవించాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని నిందలు భరించాడు. మరణం అయిపోయే పరిస్థితి వచ్చింది అన్నాడండి. చూసాం కదా మనం, కొరింథీ పత్రికలో చెప్తున్నాడు. మరణం అయిపోయే పరిస్థితి వచ్చిన సువార్త ప్రకటించాడండి మహానుభావుడు అక్కడ. కానీ కొన్నాళ్ళకి ఆ దుర్మార్గులు వాక్యాన్ని వదిలేసి ఎక్కడ కలిసిపోయారట? లోకంలో కలిసిపోయారు. చివరికి పౌలు గారినే వదిలేశారట. ఆయన దగ్గరే వాక్యం నేర్చుకుని, ఆయన దగ్గరే అన్నీ తెలుసుకుని, ఆయన సహవాసంలో ఉండకుండా ఆయన్ని విడిచిపెట్టి ఎక్కడ కలిసిపోయారు? లోకంలో కలిసిపోయారు. ఇక్కడ పౌలు లోకంలో కలిసిపోలేదు, పౌలు కలిసిపోలేదు లోకంలో. ఎవరు కలిసిపోయారు? పౌలు దగ్గర వాక్యం నేర్చుకున్న వాళ్ళు ఎక్కడ కలిసిపోయారు? వెళ్ళి లోకంలో కలిసిపోయారట. అంటే దేవుణ్ణి వదిలేశారు, వాక్యాన్ని వదిలేశారు. శాశ్వతంగా దేవుణ్ణి వాక్యాన్ని వదిలేసి పౌలు గారిని వదిలేసి ఎక్కడ పోయారు? లోకంలోనికి పోయారు. అందుకే ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతిని వెరుగుదువు, వారిలో ఉగిల్లు హిర్ముగని అనువారు ఉన్నారు. చూసా, వారిలో పుగిల్లు హెర్మోగని అనువారు. ఇవన్నీ పరిశుద్ధాత్ముడికి ముందే తెలుసా తెలీదా? తెలుసు. అందుకే ముందు వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళు. మాసిదోనియాలో స్థిరులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటించు. వాక్యం ప్రకటించి వాళ్ళని మేలుకొలుపు, వాళ్ళకి జ్ఞానాన్ని తెలియజేయి, వాళ్ళని బలపరచు, వాళ్ళని స్థిరపరచు. కానీ ఆసియా దేశంలో ఉన్న సంఘాలు సక్రమంగా లేవు. అసలు ప్రకటన గ్రంథం ఎవరికి రాశాడు తెలుసా అండి? రూపకాలంకారం. ప్రకటన గ్రంథంలో రూపకాలంకారంలో చూపించిన సంఘాలు ఎక్కడో తెలుసా? ఆసియాలో ఉన్నవే. అంటే కొందరు నీతిగా ఉన్నారు, ఎక్కువ మంది దారి తప్పేశారు. అందుకే సుమారు 7 సంఘాల పేర్లు చెప్తాడు. అవన్నీ ఎక్కడున్న సంఘాలో చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూడండి. అవన్నీ ఎక్కడున్న సంఘాలు మీరు జాగ్రత్తగా చూడండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునదే. ఎన్ని సంఘాలకట? 7 అంటే పరిపూర్ణంగా అన్ని సంఘాలు అని అర్థం. ఆసియా ప్రాంతంలో ఎక్కడెక్కడైతే క్రీస్తు సంఘాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘాలు, ప్రాంతానికి ఒకటే సంఘం కనబడుతూ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకు లేఖ రాస్తున్నాడు. ఆసియాలో ఉన్న వాళ్ళకి. అంటే ఎక్కువ మంది ఏమైపోయారు? చెడిపోయారు. ఎక్కువ మంది ఏమైపోయారు? దారి తప్పేశారు. కొందరే నీతిగా ఉన్నారు, ఎక్కువ మంది దారి తప్పేశారు. కాబట్టే ముందు చేయాల్సిన చోటకు వెళ్ళి వాక్యం చెప్పేసి వాళ్ళని బలపరచు, తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళు. వీళ్ళకి ఎక్కువ టైం చెప్పాలి. ఎంత టైం చెప్పినా వీళ్ళు నిలబడేవాళ్ళుగా కనబడట్లేదు. కానీ అక్కడ చాలామంది నిలిచి ఉండేవాళ్ళు ఉన్నారు. అందుకే మాసిదోనియా దేశస్థుడు కనబడి, బాబు రా బాబు, మా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయి బాబు అని అడుక్కున్నాడు. ప్రియులరా, మనం కూడా ప్రభు మాటకు విధేయులమై ఏ ప్రాంతాల్లో వాక్యం పట్ల తృష్ణ కలిగిన వారు ఉన్నారో వాళ్ళకి వెళ్ళాలి, వాక్యం ప్రకటించాలి. అలాగని మిగిలిన ప్రాంతాలకు వెళ్ళొద్దా అంటే అక్కడికి వెళ్ళాలి. వాక్యం కావాలనుకున్న ప్రతి ఒక్కరికి వాక్యాన్ని చేరవేయాలి. చేరవేసే శక్తి సామర్థ్యాలు మనకు లేనప్పుడు సువార్త ప్రకటించువారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు? మనమే పంపించే వాళ్ళుగా ఉండాలి. అయితే నువ్వు చెప్పాలి, లేదా చెప్పే వాళ్ళని తీసుకొచ్చి చెప్పించాలి. నీకంత సామర్థ్యం లేదనుకో, నేనే ఎగిరేయగలను, నేనే గెంతేయగలను అని అనుకోకూడదు. నీకు సామర్థ్యం లేదన్న సంగతి నీకు తెలిసినప్పుడు ఎవరికి సామర్థ్యం ఉందో వాళ్ళతో చెప్పించడం శ్రేయస్కరం. కానీ ఈరోజు సమాజంలో చాలామంది వాడికి అసలు అంత సినిమా లేకపోయినా, వాడికి అంత సామర్థ్యం లేకపోయినా, లేదు నేనే మొత్తం తినేయాలి, నేనే మొత్తం ఆక్రమించాలి, నేనే మొత్తం ఏదో చేసేయాలి అనుకుంటాడు. కానీ అతని వల్ల ఎలాంటి ప్రయోజనం సంఘానికి ఉండదు. ఎందుకంటే వాడు పేరు కోసం ప్రయాసపడేవాడు, గొప్ప కోసం ప్రయాసపడేవాడు. అందుకే ఇదిగో ఇక్కడికి నేనే రావాలి, ఇంకొకటి రాకూడదు అంటాడు. ఇక్కడ నేనే చెప్పాలి, ఇంకోటి చెప్పకూడదు అంటే. కానీ మంచి మనసునుడు ఏమనుకుంటాడు తెలుసా? నేను చెప్పాలి, నాకంటే సమర్థులు కూడా ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పి అనేకుల్ని బలపరచాలి. ఇది నిజంగా క్రైస్తవులుగా మనకు ఉండవలసిన లక్షణం. ఎందుకంటే ప్రియులారా, మనం ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండేది లేదు. ఈరోజే మనం మరణిస్తే మన పని మనం ముగించుకుని వెళ్ళిపోవాలి. మన తర్వాత మన పనిని వేరే వాళ్ళు
స్వీకరించాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు అనేకులకు సహాయం చేసేవారుగా మీరు అందరూ ఉండాలి. అనేకులను వెలిగించేవారుగా మీరు ఉండాలి. అనేకుల్ని దేవుని వైపుకు నడిపించేవారుగా మీరు ఉండాలి. మీ బ్రతుకు కాలం ఉన్నప్పుడే మీరు ఇది చేయగలరు. మీ బ్రతుకు ముగిసిపోయిన తర్వాత మీరు ఏం చేయాలన్నా చేయలేరు. అది మీ వల్ల కానే కాదు. అందుకే మనం బ్రతుకుండగానే స్వార్థ పని విస్తృతంగా జరిగించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి విత్తనాలు నాటేస్తే ఆ తర్వాత ఫలిస్తూ ఉంటాయి. అనేక మంది ఆ చెట్లు పెరిగి పెద్దవి అనేకులకు ఫలాలు ఇస్తుంటే దాని నీడను ఆశ్రయిస్తూ ఉంటారు. అటు ధన్యతలో మీరు, మీ సంఘం, ఇక్కడున్న సభ్యులు, సహకారులు, సేవకులు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ సహోదరుడిగా కోరుకుంటూ మీ వంతు పని మీరు చేయాలని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుంటాను. క్రీస్తునందు మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ సంకల్పం గొప్పది, మీ ఆలోచనలు గొప్పవి తండ్రి. విలువైన ఉన్నతమైన మాటలు మీరు మా కోసం వ్రాయించి గ్రంథంలో పొందుపరిచారు. అందుని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటారు. దయగలిగిన మా దేవ, మీ సత్యాన్ని మీ పిల్లలు విన్నారు. విన్న వాక్యం వారి హృదయాల్లో ఫలింపచేయండి. మీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు వారికి నేర్పించండి. బలపరచండి, స్థిరపరచండి. రాత్రికి జరగబోయే మీటింగ్ మీరు ఘనంగా జరిపించండి. క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.